గారికి మంత్రాలు యూనియన్ ఆటో యూనియన్ అధ్యక్షుడు అంకర్ సత్తన్న గారికి మా మంచిర్యాల ఆటో యూనియన్ పట్టణ అధ్యక్షులు, ఆటో అంటే ఒక ప్రాణంగా భావించే మా ఆటో యూనియన్ కుటుంబ సభ్యుడు మరి అంకర్ సత్తన్న గారు ఎండవేడిమికి అదేవిధంగా మరి ఏదైతే మరి హార్ట్ అటాక్ రావడంతో వారు చనిపోవడం చాలా బాధాకరం. మా ARWA ఆటో యూనియన్ సంఘానికి మరి తీరని లోటుగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే వారు ఆటో నడపడం అవసరం లేకున్నా కూడా కేవలం ఆటో మీద మక్కువతోని ఆటో అంటేనే మరి ప్రాణంగా మరి భావించి ప్రయాణికుల భద్రతనే మరి ధ్యేయంగా మరి వారు ఈ యొక్క ఆటో మరి కార్మికులకు సపోర్ట్గా చేస్తూ ఇన్ని రోజులు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఏ రోజు కూడా వారు ఎక్కడ కూడా ఎలాంటి ఏదైతే మరి ఎక్కడ ఆపద ఉందో కూడా ఆటో యూనియన్ కార్మిక సంఘం సంబంధించి యూనియన్ వాళ్ళందరినీ మరి సమీకరించి వారందరినీ మరి ఏదైతే మరి బాధలు ఉన్నా ఏమున్నా కూడా తీర్చే మరి దాంట్లో ముందుండే నాయకత్వం గలవాడు. మరి మా అందరి మధ్య నుంచి దూరం అయిపోవడం చాలా బాధాకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే వారు ఈ అర్ధాశతో పోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఎవరు ఎక్కడ కూడా మా సంఘం ఇక్కడ జిల్లా వ్యాప్తంగా ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడా మరి ముందు స్పందించే వ్యక్తి మరి అంకర్ సత్తన్న లేకపోవడం చాలా బాధాకరంగా భావిస్తూ వారి కుటుంబ సభ్యులను కూడా కలిసి మరి వారందరికీ కూడా మనోధైర్యాన్ని నింపి వారికి ప్రగాఢ సానుభూతిని మరి కలగడం జరిగింది. ఏదైతే మా యూనియన్ సభ్యులకు మా యూనియన్ సంఘానికి కూడా మరి తీరని లోటుగా భావిస్తూ వారి ఆత్మకు శాంతి చేయాలని చెప్పేసి తెలియజేస్తుంటూ అంకర్ సత్తన్న అమర్ హై, అంకర్ సత్తన్న అమర్ హై, జోహార్ అంకర్ సత్తన్న, జోహార్ అంకర్ సత్తన్న. ఆటో యూనియన్ ARWA పట్టణ అధ్యక్షుడు మన అంకర్ సత్తన్న గారు మన మధ్యలో ఈరోజు లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్క ప్రోగ్రాన్ని అంకర్ సత్తన్న చాలా డ్రైవర్కైనా మాకైనా యూనియన్ సభ్యులకైనా చాలా అర్థంగా తీసుకొని ఏదైనా కానీ తన పనిని కాదనుకొని వదులుకొనైనా కానీ ఆటో మీదున్న మన డ్రైవర్ల మీదున్న మంచి ఆలోచనతోని ఆ ప్రేమతోని మన డ్రైవర్లను ఎంతో కొంత మార్చాలి అన్న ఆలోచనతోని ఎప్పుడు మనకు 24 గంటలు ఫోన్ చేసినా కానీ ఏం చేసినా కానీ స్పందించి నైట్ ఇవ్వాలనుకున్నా కానీ ఏ పనైనా కానీ వచ్చి పాపం చేయడం జరిగింది. ఆయనకు ఈ ఆటో నడపకుండా నడుస్తుంది. అయినా కానీ మన డ్రైవర్ల మీద ఉన్న ప్రేమతోని మన ఆటో యూనియన్ ఉన్న ప్రేమతోని మన నరేష్ అన్న పెట్టిన యూనియన్లో మనం అందరం కలిసి పనిచేయాలని ఒక తాటికి తీసుకొచ్చిన మన అంకర్ సత్తన్న మన మధ్యలో లేకపోవడం మనకందరికీ చాలా బాధాకరమైన విషయం. ఇలాంటిది మన డ్రైవర్లకు ఎప్పుడైనా తీరని లోటే. ఇలాంటి నాయకుడు మనకు ఉండాలి. ఉండట్లనే మనకి ఇప్పుడు ARWA ఇంత బలంగా తయారైంది. ఎప్పుడు మన మంచిర్యాలలో లేని అడ్డాలన్నీ ఒక తాటికి తీసుకొచ్చి నరేష్ అన్న ఆధ్వర్యంలో ప్రతి అడ్డా డ్రైవర్కు అప్పుడప్పుడు ఫోన్ చేసుకుంటేనే ఏమున్నది ప్రాబ్లం అని వాళ్ళు చెప్పకుండా కానీ తెలుసుకొని ఈరోజు ఒక తాటికి తీసుకొచ్చి మనందరినీ మన మధ్యలో లేకుండా పోవడం మనందరికీ చాలా బాధాకరమైన విషయం. మనమందరము ఎప్పుడు కానీ ఇలాంటి నాయకులను కోల్పోవడం మనకు చాలా బాధాకరమైన విషయం. మనమందరం ఒక కలిసికట్టుగా అంకర్ సత్తన్న పేరు మనము ఎప్పుడు మర్చిపోకుండా మనం ఇలానే అందరం కలిసి మనమందరము ఇట్లనే మన డ్రైవర్లందరికీ మనము తెలిసిన సాయం తోసిన సాయం చేసుకుంటూనే ఇలాంటి నాయకులు ఇంకా మనకు ఉండాలని నరేష్ అన్న ఆధ్వర్యంలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జోహార్ అంకర్ సత్తన్న గారికి, జోహార్ అంకర్ సత్తన్న గారికి. అమర్ హై, అమర్ హై, అమర్ హై, అమర్ హై. మన పట్టణ అధ్యక్షుడైన అంకర్ సత్తన్న గారు మన ముందు లేకపోవడం చాలా బాధాకరం. పిలవగానే మాకు సమస్య చెప్పగానే వచ్చి మా సమస్య పరిష్కరించారు అంకర్ సత్తయ్య గారు. ఇప్పుడు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. సత్తన్న మళ్ళా మన తూల నరేష్ అన్న పెట్టిన మనిషి మనకు అర్ధరాత్రి సత్తన్నకు ఎప్పుడు ఫోన్ చేసినా మల్లేష్ అన్నకు, రాజన్నకు, అన్నకు, చంద్రన్న కంపల్సరీ ఏ డ్రైవర్కు ఆపద సంపద వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసి మనం ఆ డ్రైవర్కు న్యాయం చేస్తాం పని తీసుకొని వచ్చి ప్రతి ఒక్క డ్రైవర్కు పని చేసుకొని
కానీ ఇప్పుడు ఆ మనిషి మాకు లేకపోవడం చాలా బాధ అనిపిస్తుంది. నాకు ఇచ్చిన అవకాశం. మా ఏఆర్డబ్ల్యూ ఆటో రిక్షా వెల్ఫేర్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు అంగతి సత్తన్న గారు హార్ట్ అటాక్లో అకాల మరణం చెందడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే ఎప్పుడు ఏ కార్యక్రమం ఏ సమస్య వచ్చినా రాజన్న పలానా సమస్య వచ్చిందట ఇల్లం పద మల్లేష్ అన్న నాడు చంద్రన్న నాడు అనే విధానంతో ఎవరికి ఏ కార్మికుడి సమస్య వచ్చినా కానీ వెంటనే ఉండి అన్న ఫస్ట్ మన కార్మికునికి ఆటో డ్రైవర్కి ఏదైనా ఎలాంటి సాయమైనా చేసి ముంగటుండి సాయం చేసి మన డ్రైవర్ను బయటపెట్టాలని ఒక మంచి మనసు గల వ్యక్తి సత్తన్న. ఎందుకంటే ఆయన ఈ పట్టణ అధ్యక్షుడు అయినప్పటి నుండి ఇప్పటి వరకు ఎన్నో మంచి ప్రోగ్రాలు చేసిండు. వివిధ అడ్డాల నాయకులను సంప్రదింపులు చేసుడు కానీ అడ్డాల కమిటీలు చేసుడు కానీ చాలా కీలకమైన పాత్ర పోషించి యూనియన్కు ఎంతో వెనువెంట ఉంటూ చాలా డెవలప్మెంట్ చేసిండు. ఆయన మరణాన్ని వాస్తవానికి ఏం చెప్పలేకపోతున్నాం. వాస్తవానికి చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఏ ప్రోగ్రాం చిన్న ప్రోగ్రాం చేద్దాం పదన్నా మన యూనియన్ కోసం ఖచ్చితంగా కష్టపడే మనస్కత్తమైన ఇక నాకు అంతగా ఎక్కువ మాట్లాడస్తలే కానీ సత్తన్నను కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. మంచిర్యాల ఆటో యూనియన్ టౌన్ అధ్యక్షుడు అంగతి సత్తన్న గారు అకాల మరణం చెందడం మన ఆటో యూనియన్కే ఒక చీకటి రోజుగా భావిస్తున్నాం. అంగతి సత్తన్న గారు ఇక్కడ లేకున్నా ఆయన ఈరోజు ఇక్కడ ఉన్నట్టు అనిపిస్తుంది. మా అందరికీ మన కళ్ళ ముందు లేకున్నా ఉన్నట్టే అనిపిస్తుంది. ఆయన ప్రతి ఒక్క ఆటో సభ్యునికి ఎలాంటి చిన్న హాని జరిగినా నా హాని అనుకొని ముందుండే వ్యక్తి అంగతి సత్తన్న గారు. మరియు నాకు నరేష్ అన్న తోడున్నాడు, నేను మీకు తోడుంటా అని చెప్పే మొట్టమొదటి వ్యక్తి అంగతి సత్తన్న. ఈరోజు ఆయన లేకున్నా మనం ఆయన తోటి కార్మికులు ఎలాంటి కష్టం వచ్చినా ఇప్పుడు చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. మనం ఎప్పుడైనా ఈరోజు ఆయన లేకున్నా మనం ఉన్నట్టుగా భావించాలి. ఆయన చేసినటువంటి పనులు మనం గుర్తిస్తూ ఇక ముందు రాబోయే తరాలకు కూడా ఆయన ఇప్పుడు ఆటో యూనియన్ అందరినీ ఒక తాటిపైకి తెచ్చి ఎన్ని అడ్డాలు ఉన్నాయో అన్ని అడ్డాలకు పరిచయమైన వ్యక్తి అంగతి సత్తన్న. ఈరోజు ఆయన లేకున్నా మనకు ఎంతో బాధగా ఉంది. ఆయన లేకున్నా ఆయన యొక్క చేసినటువంటి పనులు మనం గుర్తించుకుంటూ జై అంగతి సత్తన్న, జై అమరహే అంగతి సత్తన్న, అమరహే అంగతి.